అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ కుమార్. నేను కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు మైట్రల్ స్టెనోసిస్. మైట్రల్ వాల్వ్ అనేది మన గుండె లోపల ఎడం పక్కన లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పైన గది లెఫ్ట్ ఏట్రియం అంటాం, కింద గది లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. ఈ రెండింటి మధ్యలో ఉండేదే మైట్రల్ వాల్వ్. సో దీని మైట్రల్ స్టెనోసిస్ అనే దాంట్లో ఏమవుతుంది అంటే ఈ వాల్వ్ ఓపెనింగ్ అనేది క్రమక్రమేణా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మన దేశంలో మోస్ట్ కామన్ కారణం దీనికి ఏంటంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఆ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల స్లోగా గ్రాడ్యువల్ గా ఆ వాల్వ్ ఓపెనింగ్ అనేది చిన్నగా అవడం జరుగుతుంది. సో దీనివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ పైన ఉండే ఈ లెఫ్ట్ ఏట్రియం అనే గది ఈ రక్తం అనేది కిందికి రాకపోవడం వల్ల అక్కడ చాలా పెద్దగా అవడం జరుగుతుంది. దానివల్ల హార్ట్ బీట్ లో వేరియేషన్స్ రావడం, అంటే చాలా ఫాస్ట్ గా కొట్టుకోవడం లేదా చాలా స్లోగా కొట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మన గుండె లోపల రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ గడ్డగట్టిన రక్తం మెదడుకు కానీ ఇంకేదైనా భాగాలకు కానీ థ్రాంబో ఎంబోలిజం అంటాం, అలా జరిగే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఈ పైన గది పెద్దగా అవడం వల్ల ఊపిరితిత్తుల్లో ప్రెషర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఈ మైట్రల్ స్టెనోసిస్ సివియర్ గా ఉన్నప్పుడు మనకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అంటాము. సో దాంట్లో ఏంటంటే మన రక్తనాళాల ద్వారా ఒక బెలూన్ ని పంపించి రోజైన మైట్రల్ వాల్వ్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. బెలూన్ మైట్రల్ వాల్వాటమీ చేయలేని కారణాలు ఏమైనా ఉన్నా లేదా వాల్వ్ అనాటమీ అనేది సూటబుల్ అవ్వకపోతే దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలో చేయడం ఏం జరుగుతుంది అంటే ఆ ఉన్న వాల్వ్, డ్యామేజ్ అయిన వాల్వ్ అంతా కంప్లీట్ గా తీసేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. అది ఏజ్ని బట్టి అది మెటల్ వాల్వ్ వేయడమా లేదా టిష్యూ వాల్వ్ వేయడమా అనేది మీ సర్జన్ డిసైడ్ చేస్తారు. సో ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే సర్జరీని కూడా రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కన్వెన్షనల్ అప్రోచ్. అందులో ఏంటంటే మన ఛాతిలో ఉన్న ఎముకని మధ్యలో కట్ చేసి చేయడము. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. దాంట్లో ఏంటంటే సైడ్ నుండి మన పక్కటెముక మధ్యలో గ్యాప్ లోంచి ఆ వాల్వ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది.